గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఫర్ ద పీపుల్. మంచు మోహన్ బాబు కుటుంబంలో మళ్లీ వివాదం షురు అయింది. విష్ణు వినయలపై పోలీసులకు మనోజ్ మళ్లీ ఫిర్యాదు చేయడంతో వివాదం మరింతగా రాజుకుంది. ఇప్పటికే మోహన్ బాబు ముందస్తు బెయిల్ రద్దయింది. బన్నీ తర్వాత మోహన్ బాబే జైలుకి వెళ్లేది అంటూ వార్తలు షికార్లు చేస్తున్నాయి. అయితే 25న అంటే రేపు పెద్దరాయుడికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. నోటీసులు కనుక ఒకవేళ స్పందించకపోతే అరెస్ట్ అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. కలెక్షన్ కింగ్ కు చిక్కులు తప్పవా? ఇది అంశంపై వాళ్ళ ఫర్ ది పీపుల్ లో మనం చర్చిద్దాం. డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు హైకోర్టు అడ్వకేట్ దద్దాల జగదీష్ గారు, అలాగే జనసేన నేత హేమంత్ కుమార్ గారు. నమస్తే అండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు అవర్ షో. జగదీష్ గారు గుడ్ మార్నింగ్. జగదీష్ గారు, మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. అయితే అసలు కొట్టివేయడానికి కారణాలేంటి, ఎందుకు కొట్టివేసింది, మళ్ళీ రేపు 25న నోటీసులు జారీ చేయనుంది, అండ్ అరెస్ట్ అనే వాదనలు కూడా చాలా వినిపిస్తున్నాయి. ఎందుకు ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయి? అరెస్ట్ అనేది ఈ రోజుల్లో నిజంగా కామన్ అయిపోయింది అని అనుకోవచ్చా? ఈ టోటల్ ఎపిసోడ్ ని మీరు ఎంటార్ ఎలా చూస్తారు? ముందుగా మీకు, అలాగే మిత్రులు హేమంత్ కుమార్ గారికి, అలాగే బీఆర్కే ప్రేక్షకులకి అందరికీ నమస్కారం మేడం. వాస్తవంగా మోహన్ బాబు విషయము మనం అందరూ ఈ వివాదం జరిగినప్పటి నుంచి చూస్తున్నాం. సినిమా నటులకి బాధ్యత ఎక్కువగా ఉంటుంది మేడం. కళాకారులు వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళు, అనుసరించే వాళ్ళు, వాళ్ళని అభిమానించే వాళ్ళు చాలా మంది ఉంటారు సమాజంలో. వీళ్ళకి బాధ్యత మిగతా వాళ్ళకంటే కూడా బాధ్యత ఎక్కువ ఉండాలి. ఇటు సినీ ఆర్టిస్టులకు కానీ, అటు పొలిటీషియన్స్ కానీ, వాళ్ళు చేసే పనులు కానీ, వాళ్ళ వ్యవహార శైలి కానీ పబ్లిక్ ప్రజలు గమనిస్తూ ఉంటారు. అలాంటిది మోహన్ బాబు గారు తన ఇంట్లో జరిగిన ఒక సంఘటన, ఒక గొడవ, ఖచ్చితంగా మీ కుటుంబ సభ్యులు వెలుపల మీడియాని పిలిస్తేనే మీడియా వెళ్ళింది అక్కడికి. మీడియా బాధ్యత అది. అతనిపై దాడి జరుగుతుందని, ఆస్తి వివాదం ఉందని మీడియా వెళ్ళింది. మీరు 4 గోడల మధ్య పరిష్కరించుకోవాల్సిన విషయాలని బహిర్గతం చేసింది మీ తప్పు. అలాంటి మీరు అత్యంత దారుణంగా మీడియా పైన దాడి చేయడం, మీడియా పైన దుర్భాషలు ఆడటం, ఇది ఖచ్చితంగా చట్టపరంగా చర్య తీసుకోవాల్సినది. మోహన్ బాబుని విచారించాలి. గతంలో కూడా మోహన్ బాబు గారి వ్యవహార శైలి మనం అందరికీ తెలిసిన విషయమే. ఆయనకి నోటి దురుసు, దౌర్జన్యం ఆయనకి పెట్టింది పేరు. ఇలాంటి వ్యక్తులను శిక్షించకపోతే చట్టం పైన సామాన్యునికి నమ్మకం పోతుంది. చట్టం అంటే భయం ఉండదు, ప్రజలకు భయం ఉండదు. సమాజంలో ఇలాంటి సంఘటన జరిగినప్పుడు చట్టం తన పనిని ఖచ్చితంగా పూర్తి స్థాయిలో తన విధులను నిర్వహించాల్సిన అవసరాన్ని ఇలాంటి సంఘటనలన్నీ రుజువు చేస్తున్నాయి. కానీ జగదీష్ గారు, ఇండస్ట్రీలో చాలా మంది అంటుంటారు క్రమశిక్షణకు, డిసిప్లిన్ కు కేర్ ఆఫ్ మోహన్ బాబు, మంచు ఫ్యామిలీ అని అంటుంటారు. బట్ ఆయన ఎందుకు ఇంత సహనాన్ని కోల్పోయి ఆ రోజు అతి దారుణంగా మీడియా ప్రతినిధి పైన దాడి చేయడం అనేది నిజంగా చాలా బాధాకరం కదా. ఇప్పుడు మరి కేర్ ఆఫ్ డిసిప్లిన్ కి కేర్ ఆఫ్ మంచు ఫ్యామిలీ అన్నప్పుడు ఆయన ఎందుకు అక్కడ విచక్షణ కోల్పోయారు? మేడం గారు, ఇది అందరూ తెలిసిన బహిరంగ రహస్యం ఏమంటే, మోహన్ బాబు క్రమశిక్షణకి మారిపోయారా, మోహన్ బాబు డిసిప్లిన్ కి మారిపోయారా? ఇండస్ట్రీలో ఇప్పుడు ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా అంతకుముందు దాసరి నారాయణ దగ్గరికి వెళ్లే వాళ్ళు, తర్వాత ఆయన లేని టైంలో ఇప్పుడు ఈయనకు సమస్య వచ్చినా ఆయన గురువు దగ్గరికి వెళ్లి మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు ఆయన లేరు కాబట్టి ఎవరైనా టాలీవుడ్ లో ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా మోహన్ బాబు దగ్గరికి వెళ్లే సమస్యలను పరిష్కరించుకునే వాళ్ళు, ఆయన అయితే సాల్వ్ చేసేవాళ్ళు అని అంటుంటారు. బట్ అలాంటి ఫ్యామిలీలో ఆయన ఈ రోజు ఎందుకు పరిష్కరించుకోలేకపోతున్నారు ఆయన కుటుంబ సమస్యల్ని? మేడం, ఇక్కడ ఒక విషయం చెప్పాలి మనం. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఈ గొడవలు, ఈ సెటిల్మెంట్లు ఎవరు చేస్తారండి? చాలా వరకు ఎవరి దగ్గరికి వెళ్తారు? పోలీస్ స్టేషన్కి పోవడం వాళ్ళు ఎక్కడికి వెళ్తారంటే, ఎవడు ఒక ఆగ్రౌడి లేకపోతే ఒకరి దగ్గరికి వెళ్తా ఉంటారు. అంత మాత్రం వాడికి క్రమశిక్షణ ఉన్నట్టు కాదు. ఉన్నట్టు కాదు. నేను మోహన్ బాబుని ఆగ్రౌడితో పోల్చడం లేదు ఇక్కడ.
పెద్ద అనేవాడికి సహనం ఉండాలి, సంస్కారం ఉండాలి. గతంలో ఇలాంటి ఆవేశపూరితమైన చట్ట వ్యతిరేక పనులు చేయకుండా ఉన్న వ్యక్తి అయి ఉండాలి పెద్ద మనిషి అంటే. అలాంటి క్రమశిక్షణని ప్రాపగాండతో పెద్ద మనిషి అవడం అనేది, ఇది నేను అడ్వకేట్ గా నాకు తెలుసు. నాకు గతంలో మోహన్ బాబు గురించి నాకంటే కూడా ఇక్కడున్న పెద్దలకి, చిత్తూరు జిల్లా వాసైన మన హేమకుమార్ గారికి కూడా బాగా తెలుసు. ఆయన దుడుకు స్వభావంతో ఎన్నో విషయాలు, శంకరెడ్డి అనే ఒక వ్యక్తిని, ఒక పొలిటీషియన్ ని, సమాజంలో ఒక పేరున్న వ్యక్తిని పై దాడి చేశాడు. జయంతి సినిమా ఆర్టిస్ట్, సీనియర్ సినిమా ఆర్టిస్ట్ జయంతి గారి పైన దాడి చేశాడు. సుధాకర్ పైన దాడి చేశాడు. సుధాకర్ అనే సినిమా ఆర్టిస్ట్ పైన దాడి చేశాడు. ఇలా చెప్పుకుంటూ పోతే మనకు టైం సరిపోదు. ఈయన పెద్ద మనిషి అంటే నేను ఒప్పుకోను, మీతో ఎవరు ఒప్పుకున్నా నాకు సంబంధం లేదు. కానీ ఈయనకు క్రమశిక్షణ ఉంది అంటే నేను ఒప్పుకోను. చిత్తూరు జిల్లా వాసిగా నేను ఒప్పుకోను. మరి అలా ఎలా వచ్చింది? ఇన్ని ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఆయన డిసిప్లైన్ కేర్ ఆఫ్ అని ఎందుకు వచ్చింది ఆ మాట? అసలు ఆయన చెప్పుకుంటాడు, నేను అన్నగారి దగ్గర ఉన్నాను, అన్నగారి దగ్గర నుంచి డిసిప్లైన్ నేను పుచ్చుకున్నాను. అరే 7 గంటలకు రావాల్సిన 7 గంటలకి షూటింగ్ రావడం పెద్ద డిసిప్లైన్ కాదు, అది బాధ్యత. డిసిప్లైన్ అంటారు దాన్ని, బాధ్యత అంటారు అది. ఒక